ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అనూహ్యంగా దూసుకొచ్చారు వైఎస్ షర్మిల. వస్తూనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విభాగ అధ్యక్షురాలిగా అవకాశం దక్కించుకున్నారు. అంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారు ఆమె. ఓ దశలో వైసీపీ తెలంగాణ పగ్గాలు ఆమె చేపడతారనే ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో వైసీపీ జెండా పీకేసిన తరువాత కాస్త గ్యాప్ తీసుకొని తెలంగాణలో కొత్త ఎజెండాలతో కొత్త రాజకీయ పార్టీని వైఎస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా మూన్నాళ్ల ముచ్చటగానే అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యలేక చేతులెత్తేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు షర్మిల. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఇంతా చేసి వైఎస్ షర్మిల దక్కించుకున్నది ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఓ పదవి. ఏపీసీసీ అధ్యక్షురాలిగా అవుతానని వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ, జగన్ మీద విమర్శల దాడి చేస్తూ వార్తల్లోకి ఎక్కిన వైఎస్ షర్మిల ఈ మధ్య కాస్త మౌనం దాల్చారు. కుమారుడి పెళ్లి అనంతరం వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా కొంత నెమ్మదించారు. రాజకీయ కోణంలో పలు అనుమానాలకు తావిస్తుంది. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటైన ధర్మిల వైసీపీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలవనుందా అన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయమై ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సానుకూలత కనిపించలేదు. కానీ తెర వెనుక వ్యవహారాలు శరవేగంగా మారుతున్నాయంట. వైఎస్ జగన్ స్వయంగా తన చెల్లెలు షర్మిలాని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారంటూ టీడీపీ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అందులో నిజమెంత అన్న విషయాన్ని పక్కన పెడితే రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు. వైసీపీ, కాంగ్రెస్ గనుక కలిస్తే అది వైసీపీకి కొంత అదనపు బలం అవుతుందని, కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత అడ్వాంటేజ్ అవుతుందని ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.